హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ బైక్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పల్సర్ క్లచ్ ప్లేట్ ఎందుకు పోతే ఏమవుతుంది అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. క్లచ్ ఓపెన్ చేసి ప్లేట్లు ఎలా ఉన్నాయన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ వచ్చేసి మన బండి క్లచ్ ప్లేట్లు కాలిపోయినాయి అని ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు బండి మనం 4th గేర్లో వెళ్తున్నా కూడా యాక్సిలరేటర్ ఇచ్చినా సరే స్లోగానే వెళ్తుంది. అంటే మన బండి పికప్ లేదంటే మనం క్లచ్ ప్లేట్లు మాత్రం రీప్లేస్ చేసుకోవాలి. అసలు క్లచ్ ప్లేట్లు ఎందుకు పోతాయి అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఆఫ్ క్లచ్ వాడుతూ ఉంటారు. చాలామంది ఆఫ్ క్లచ్ వాడి అలాగే బండి యాక్సిలరేటర్ ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, క్లచ్ ప్లేట్లు గమ్మున అరిగిపోతాయి. తర్వాత వచ్చేసి క్లచ్ కేబుల్ హార్డ్ అయినా సరే చాలామంది మార్చరు. హార్డ్ అవడం వల్ల ఏముంటుంది, అది క్లచ్ టైట్ ఉంటుంది. టైట్ ఉండడం వల్ల ఏమవుతుంది, మన క్లచ్ ప్లేట్లు అనేవి త్వరగా అరిగిపోవడం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చాలామంది ర్యాలీలకి వేసుకెళ్ళి ఏం చేస్తూ ఉంటారు అంటే క్లచ్ పెట్టుకుని రేస్ చేయడం అటువంటివి చేస్తూ ఉంటారు. అటువంటివి చేసినప్పుడు మాత్రం క్లచ్ ప్లేట్లు అనేది పాడైపోతాయి. చూద్దాం ఒకసారి క్లచ్ ఓపెన్ చేసి లోపల ప్లేట్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒకసారి చూద్దాం. మీరు కూడా చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇది మొత్తం మాడిపోయింది. ఇది మొత్తం మీద ఏదో మొత్తం ర్యాలీకో దేనికో వేసుకెళ్ళి ఉంటారు. ఇది మొత్తం క్లచ్ పెట్టుకుని రేస్ చేసి ఉండాలి. ఇది మొత్తం మీద ఇది ఇంజిన్ ఆయిల్ కూడా అందుకే మనకు వచ్చేసి తక్కువ వచ్చింది. ఇది మొత్తం క్లచ్ ప్లేట్లు అన్నీ బ్లాక్ కలర్లోకి వచ్చేసి మొత్తం ఇంజిన్ మొత్తం పాడైపోయింది. ఇది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మన క్లచ్ ప్లేట్లు ఎలా ఉన్నాయి ఏంటన్నదని. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇవి చూసారా మొత్తం అరిగిపోయినవి. ఇది చూడండి, ఈ ప్లేట్ వచ్చేసి అయితే మొత్తం అరిగిపోయింది. ఇది ఏమి లేదైతే చూడండి. ఈ ప్లేట్ కూడా అలాగే అయిపోయింది.
ఈ డిస్క్లు కూడా ఈ ప్లెజర్ ప్లేట్ అయితే మొత్తం గీతలు పడిపోయింది. ఇది కానీ మార్చకుండా మళ్ళీ అలా వేసామంటే మళ్ళీ క్లచ్ ప్లేట్లు మళ్ళీ కొట్టేస్తాయి. కాకపోతే ఇది ఈ రెండు పోయినప్పుడు కంపల్సరీ క్లచ్ ప్లేట్లతో అవి కూడా ప్లెజర్ ప్లేట్ సెంటర్ క్లచ్ మాత్రం రెండు కంపల్సరీ వేసుకోవాలి. ఒకసారి బురదంతా క్లీన్ చేసేద్దాం కొంచెం. ఇవి వచ్చేసి మనకి క్లచ్ ప్లేట్స్. ఇవి క్లచ్ ప్లేట్లు వచ్చేసి 923 రూపాయలు ఉంటుంది కాస్ట్ వచ్చేసి. ఇవేమో ఐరన్ ప్లేట్స్. ఇది క్లచ్ ప్లెజర్ ప్లేట్. ఇదేమో సెంటర్ క్లచ్ వస్తుంది. ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. మొత్తం ఈ కిట్ కింద వేసుకోవాలి.
ఒకసారి ట్రయల్కి వెళ్ళి చూద్దాం ఇది పికప్ ఎలా ఉంది ఏంటన్నదని. చాలా బాగా అయితే పికప్ ఉంది, బండి స్పీడ్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.